కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ వెధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు. ఫోర్జరీ అనేది నేరం, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం నేరం, ప్రజల్ని గుమ్రాహ చేయడం నేరం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం, ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే దారుణం. కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిషాంక్ మీద ఏ కేసు అయితే ఈ ప్రభుత్వం పెట్టిందో నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి. తప్పకుండా మేము కూడా జడ్జి గారి ముంగట కూడా ఈ ఆధారాన్ని పెడతాం. ఎట్లా ముఖ్యమంత్రి స్వయంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో పెడతాం. క్రిషాంక్ మీద కక్షగట్టి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో క్రిషాంక్ చాలా ముందుంటాడు. అందుకే క్రిషాంక్ మీద కక్షగట్టి ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరం కూడా ప్రజాస్వామికవాదులు అనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందే. తప్పకుండా క్రిషాంక్ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ నకిలీ సర్క్యులర్ తయారు చేసిన ఈ ముఖ్యమంత్రి మీద వెంటనే కేసు పెట్టాలి. దాంతోపాటు ఉల్టా చోరు కొత్వాల్ కూడా అంటే అన్నట్టు ఇలా ఏదైతే వీళ్ళ వైఖరి ఉందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ క్రిషాంక్ని అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ కేసులో ముఖ్యంగా దుర్మార్గమైన అరాచకమైన చర్య. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా లాయర్లు కూడా ఇప్పటికే జడ్జి గారి దగ్గర నిన్న రాత్రి పాపం దాదాపు 2 గంటల వరకు, ఉదయం 2 గంటల వరకు కూడా వాదనలు చేశారు. జడ్జి గారు మళ్ళీ ఈరోజు కూడా విన్నారు. మరి జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఇది ఒక అక్రమ కేసు, తప్పుడు కేసు, అక్రమంగా ఒక విద్యార్థి నాయకుడి మీద బనాయించి ఆయనని ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలైన ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన వాడేమో ముఖ్యమంత్రి పదవుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము ఇవ్వడం కాదు, ఉస్మానియా విద్యార్థులే ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థులే ఈ ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి వారు ఆల్రెడీ నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి మరి OUPSలో కంప్లైంట్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఫోర్జరీ కేసు బుక్ చేయాలా, వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేం కాదు, OU విద్యార్థులు ఇచ్చారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు పోలీసులు ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాదు. ఎన్నికలు జరిగేటప్పుడు పోలీసు ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో. సో ఎలక్షన్ కమిషన్ నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే, మీకు నిజంగానే స్వాతంత్రం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి మీద ఈ ఫేక్ సర్క్యులర్ విషయంలో చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 14 సంవత్సరాల్లో ఉద్యమంలో కూడా ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు, ఎన్నో సందర్భాల్లో గొంతు నొక్కే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చూసాం. మాకేం కొత్త కాదు ఇది. దీనికి క్రిషాంక్ భయపడడు, మేము భయపడం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్షలాది మంది BRS కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకు నా విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు, ఈ చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం. వీళ్ళని తప్పకుండా ఎండగడుతూనే ఉందాం, ముందుకు పోతూనే ఉందాం. తప్పకుండా సత్యమేవ జయతే అనే సామెత ఉరికిన రాలేదు. సత్యం జయిస్తుంది. తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. క్రిషాంక్ మీద తప్పుడు కేసు ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అరాచకాలు అంతటా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, చెప్తుంటాడు ఆయన స్టోరీ. మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు, నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్తాడు. మరి వాళ్ళ మా సాల్వాజీ మాధవరావు మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు, తలలు బగడగొట్టడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏదైతుందో తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీటన్నిటి జవాబు తప్పకుండా 13 మే నాడు ఓటు ద్వారా ఇవ్వాలని కోరుతూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటారా లేదా, ఈ ఫేక్ సర్క్యులర్ల మీద, అడ్డగోలు ప్రసంగాల మీద ఎన్నికల కమిషన్ అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు చూస్తున్నారనే మాట కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ బీజేపీ వేరని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. రెండో ఒకటే నేను అంటున్నాను. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరి యొక్క మరి ఆలోచనకు అనుగుణంగానే ఈసీఐ నడుస్తుంది నేను అంటున్నాను.
ఏం నోటీస్ ఇచ్చారు? ఇవ్వని నోటీసులు ఇచ్చినట్టుగా అట్లా చిల్లర ప్రచారం చేసుకోవడం, దానికి మీడియా